హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము జావాలో ఉన్న అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ గురించి తెలుసుకుందాం. అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ ఎందుకు ఉపయోగిస్తాము, అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటి, అబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఏంటి, సో వాటిని ఉపయోగించి మనం ఎలాగ ఫంక్షన్ రాస్తాము అండ్ వాటిని రియల్ టైంలో ఎలా యూజ్ చేస్తాం అనేది ఐ విల్ ఎక్స్ప్లెయిన్ క్లియర్లీ. వీడియో ఎండ్ అయ్యే వరకు కంప్లీట్గా చూడండి. సో ఫస్ట్ నేను ఒక ఇంటర్ఫేస్ని క్రియేట్ చేస్తాను ఫర్ క్రియేటింగ్ ద అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఐ థింక్ మీకు అందరికీ ఇంటర్ఫేస్ అంటే ఏంటో తెలుసు అనుకుంటాను. సో ఐఎమ్ క్రియేటింగ్ ద ఇంటర్ఫేస్ విత్ నేమ్ సౌండ్ అనే నేమ్తో క్రియేట్ చేస్తున్నాను. సో ఈ సౌండ్ అనే ఇంటర్ఫేస్లో నేను ఒక అబ్స్ట్రాక్ట్ మెథడ్ని క్రియేట్ చేస్తాను. అబ్స్ట్రాక్ట్ మెథడ్ అంటే ఏంటంటే మనం ఎటువంటి ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదంటే కనుక ఒక మెథడ్కి అది అబ్స్ట్రాక్ట్ మెథడ్ అవుతుంది. మేక్ సౌండ్ అనేది నా మెథడ్ నేమ్. సో ఇక్కడ మనం ఏదైనా ఇంప్లిమెంటేషన్ ఇచ్చానంటే కనుక వేరే వాళ్ళు ఎటువంటి ఇంప్లిమెంటేషన్ ఇవ్వలేదంటే మేక్ సౌండ్ అనే మెథడ్కి ఎటువంటి ఇంప్లిమెంటేషన్ లేదు. ఇది అబ్స్ట్రాక్ట్ మెథడ్. ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనం ఎలా యూజ్ చేసుకుంటాము, యూజింగ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆర్ ఇన్ మెయిన్ క్లాస్. ఇప్పుడు నేను ఒక క్లాస్ని క్రియేట్ చేస్తాను. నార్మల్ క్లాస్ని క్రియేట్ చేసి ఆ క్లాస్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్ కింద మారుస్తాను. రైట్, న్యూ క్లాస్. సో యానిమల్ అనేది మై న్యూ క్లాస్. ఈ క్లాస్ నార్మల్ క్లాస్లో నేను నార్మల్ మెథడ్ జస్ట్ మెన్షన్ చేస్తాము. పబ్లిక్ వైడ్ యానిమల్ యొక్క ప్రాపర్టీ అండ్ స్లీపింగ్ యూ కెన్ మెన్షన్. ఓకే, animal is sleeping. ఈ నార్మల్ క్లాస్ని మనం అబ్స్ట్రాక్ట్ కింద మార్చాలి, అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో డైరెక్ట్లీ మనం అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఉపయోగించి నార్మల్ క్లాస్ని అబ్స్ట్రాక్ట్ కింద మార్చుకోవచ్చు. సో పర్పస్ ఏంటి, ఎప్పుడు మనం అబ్స్ట్రాక్ట్ కింద మార్చాలి. ఇక్కడ నేను సౌండ్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. సో ఎప్పుడైతే సౌండ్ ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేసామో ఇట్ వాస్ షోయింగ్ ద ఎర్రర్ మేక్ యానిమల్ అబ్స్ట్రాక్ట్ ఆర్ ఇంప్లిమెంట్ ద మెథడ్స్. సో ఒకటి మనం మెథడ్స్ అన్న ఇంప్లిమెంట్ చేయాలి, లైక్ ఇంప్లిమెంట్ మెథడ్స్ చేసామనుకో ఎర్రర్ ఈస్ గాన్. సో ఒకటి మెథడ్ అన్న ఇంప్లిమెంట్ చేయాలి, లేదంటే కనుక యూ కెన్ చేంజ్ ద క్లాస్ నేమ్, దట్ మీన్స్ క్లాస్ టైప్ కీవర్డ్ ఉపయోగించి అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ ఉపయోగించి. సో ఇప్పుడు యానిమల్ అనేది అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో ఈ క్లాస్ని మనము నార్మల్ క్లాస్లో ఎక్స్టెండ్ చేసుకొని మేక్ సౌండ్ అనే మెథడ్ని, అబ్స్ట్రాక్ట్ మెథడ్ని మనము కాల్ చేయొచ్చు. సో అది అలాగే మీకు చూపిస్తాను. న్యూ క్లాస్ ఐఎమ్ క్రియేటింగ్ హియర్. డాగ్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాను. ఇప్పుడు నేను యానిమల్ అనే ఒక అబ్స్ట్రాక్ట్ క్లాస్ని ఇక్కడ ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎప్పుడైతే యానిమల్ క్లాస్ని ఎక్స్టెండ్ చేశానో ఇట్ విల్ షో ద ఎర్రర్. ఐదర్ ఇంప్లిమెంట్ ద మెథడ్ ఆర్ మేక్ షూర్ దిస్ క్లాస్ ఈజ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్. సో క్లాస్ డాగ్ మస్ట్ బి either be declared abstract or implement abstract method make sound in sound. సో నేను ఇక్కడ ఈ క్లాస్ని కూడా అబ్స్ట్రాక్ట్ క్లాస్ కింద మార్చకుండా నేను డైరెక్ట్గా ఈ మెథడ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాను. ఎర్రర్ ఈస్ గాన్. ఇక్కడ మనము ఈ మేక్ సౌండ్కి ఏమైతే మన ప్రాపర్టీస్ రావాలి, దట్ మీన్స్ ఏదైనా ఫంక్షన్స్ ఏమన్నట్టు కదా, నేను శాంపుల్గా సిస్టమ్ అవుట్ రాసుకుంటున్నాను. డాగ్ మేక్ సౌండ్. రైట్, సేమ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని మనము మల్టిపుల్ క్లాస్లో యూజ్ చేసుకోవచ్చు. ఐఎమ్ క్రియేటింగ్ వన్ మోర్ క్లాస్.
క్యాట్ అనే క్లాస్ని క్రియేట్ చేస్తున్నాము. ఇక్కడ కూడా యానిమల్ క్లాస్ని నేను ఎక్స్టెండ్ చేస్తాను. సేమ్ మెథడ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటాము. ఇప్పుడు మనం ఏం చేసాము, ఒక సౌండ్ అనే ఇంటర్ఫేస్లో అబ్స్ట్రాక్ట్ మెథడ్ని క్రియేట్ చేసాము. ఆ సౌండ్ని అబ్స్ట్రాక్ట్ క్లాస్కి ఇంప్లిమెంట్ చేసుకున్నాము. అండ్ అబ్స్ట్రాక్ట్ క్లాస్ని డాగ్ అండ్ క్యాట్ అనే క్లాస్లో ఎక్స్టెండ్ చేసి మెథడ్ని ఇంప్లిమెంట్ చేసాము, అబ్స్ట్రాక్ట్ మెథడ్ని. బట్ ఇప్పటి వరకు మనం ప్రోగ్రామింగ్ రాసాం కానీ ఇక్కడ యూస్ చేయలేదు, ఎక్కడ యూస్ చేసుకోలేదు, అండ్ ఇది ఎక్కడ మనం కాల్ చేయలేదు. ఎలాగ మనం ఈ అబ్స్ట్రాక్ట్ మెథడ్ని కాల్ చేసి రన్ చేసేలాగా అవుట్పుట్ మనం చూసుకోగలము. సో యూ కెన్ గో టు ద మెయిన్ క్లాస్. ఇక్కడ ఒకటి చెప్పాలి, మనం ఏదైనా ఒక క్లాస్ని కాల్ చేసేటప్పుడు ఇన్స్టెంట్ క్రియేట్ చేస్తాము. సో నార్మల్ క్లాస్కి డైరెక్ట్గా మనం ఇన్స్టెంట్ క్రియేట్ చేయొచ్చు, కానీ అబ్స్ట్రాక్ట్ క్లాస్కి డైరెక్ట్గా ఇన్స్టెంట్స్ క్రియేట్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్ వాజ్ షోయింగ్ సమ్ సజెషన్, రైట్? ఇక్కడ ఒక సజెషన్ మనం చూపిస్తుంది కదా, ఈ సజెషన్ ఏంటంటే సబ్ క్లాస్. అది నెక్స్ట్ క్లాస్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. హియర్ నేనేంటి ఇన్స్టెంట్ క్రియేట్ చేయడం ట్రై చేస్తున్నాను యానిమల్ క్లాస్కి, కానీ ఇది అబ్స్ట్రాక్ట్ క్లాస్ కాబట్టి ఇన్స్టెన్స్ అనేది ఇలా క్రియేట్ అవ్వదు. సో ఇప్పుడు నార్మల్ మన క్లాస్ డాగ్ క్లాస్ ఉంది కదా, డాగ్ క్లాస్కి న్యూ ఇన్స్టెంట్ క్రియేట్ చేసుకుంటాం. By using this object instance, you can call make sound like cat also. Cat ని కూడా మనము ఇలాగే ఇన్స్టెంట్ క్రియేట్ చేసి క్యాట్లో ఉన్న అబ్స్ట్రాక్ట్ మెథడ్ మేక్ సౌండ్ కూడా మనం కాల్ చేసుకోవచ్చు. సో మీకు అర్థమైంది అనుకుంటాను ఫ్రెండ్స్. మీకు ఏమైనా అర్థం కాకపోతే డౌట్స్ ఏమన్నా కానీ కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. మీరు ఏదైనా న్యూ టాపిక్స్ మీద కానీ వీడియోస్ కావాలంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. డెఫినెట్లీ ఐ మేక్ వీడియోస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.